మీరు పిల్లలకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకుపోయి కాంట్రాక్టర్ల చేతుల్లో పెడుతున్నారు. మీరు తీయండి ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు ఎట్లా పోయినాయి. ఇప్పుడు మీరేం చేస్తారు అది కూడా మాకు తెలుసు. మీరేం చేస్తారు, ఇప్పుడు సెప్టెంబర్ 9 నాడు ఇది సెప్టెంబర్ 5 నాడు మళ్ళీ అపియర్ కమ్మన్నారు. అప్పుడు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన, ఇక్కడ కూడా పేపర్ మీద ఏది ఉండదు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిందని ఆయన మళ్ళీ సమయం అడుగుతాడు, మళ్ళీ సమయం అడుగుతాడు. స్టే అట్లనే కంటిన్యూ అవుతుంటుంది. బాల్య వివాహాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇంత భారీ కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరు 6 గ్యారంటీలనేమో పెళ్లి చేసుకుంటే 1,116,లతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116,లతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి స్కీమే మీ కుట్ర వల్ల ఎత్తివేయబడే ప్రమాదం వచ్చింది. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడు కూడా 8 జీవోల మీద ఎప్పుడు కూడా మరి జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 11, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 18, జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 4 అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీలు, అదేవిధంగా ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీలు, వీళ్ళందరి జీవితాలు మరి ఇవాళ మరి ప్రమాదంలో పడ్డాయి ఈ హైకోర్టు ఆర్డర్ వల్ల. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరి జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. మీరు హైకోర్టు ఇచ్చిన సమయాన్ని కూడా మీరు కరెక్ట్గా వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా మీ లా సెక్రటరీ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఫైల్స్ చూడడం లేదా? మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అమెరికాలో ఆటా సభలకు పోతున్నారు. ఆటా సభలకు ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసినారు. ఇంకా ఎక్కడ మీటింగులు పెట్టినా మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఫైళ్ళు చూసి అసలు ఏం జరుగుతున్నది. ఇంతకుముందే మేము ఇంకొక విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మీరు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అని కార్యక్రమంలో తీసుకొచ్చారు. ఇది కూడా ప్రజలను మీరు ఘోరంగా మోసం చేసినారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 70 రూపాయలు కలెక్ట్ చేసి దాదాపు 6 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 3,60,000 మందికి ఆల్రెడీ మీరు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చెల్లదు అంటున్నది. మరి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మీరు ఆలోచించినరా? మీ లా సెక్రటరీ ఎక్కడ పోయిండు? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ పోయినరు? మీ చీఫ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నారు. అందుకొరకే ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఏమైనా అంటే 80 సార్లు ఢిల్లీ. ఈ డబ్బులన్నీ ఢిల్లీ అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి డాలస్ కూడా పోతున్నాయంట. ఇవాళ నేను పేపర్లో చూసిన, డాలస్లో కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళు నోట్ల కట్టలు మోసుకపోతుంటే తెలంగాణలో ఒక సీనియర్ మంత్రి ఆ మంత్రి కుటుంబాన్ని పట్టుకున్నారంట. మరి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఆ బ్యాగ్లలో మాకైతే తెలియదు. అది ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి అనేది తెలంగాణలో ఉన్నది. నేను మళ్ళొకసారి చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర లా సెక్రటరీలకు ఈ సంక్షేమ పథకాలు నడపడం చేత కాకపోతే మా బీఆర్ఎస్ను సంప్రదించండి. మా లీగల్ సెల్ గైడ్ చేస్తుంది. మీ తరపున ఈ ప్రజల కోసం, ఈ లక్షలాది మంది ప్రజల సంక్షేమం కోసం మా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వీళ్ళ జీవితాలు కాపాడుకోవడం కోసం, వీళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మేము ఆర్గ్యూ చేస్తాం. ఎందుకు ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారము ఈ కళ్యాణ లక్ష్మి కరెక్ట్? ఎందుకు ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ దాని ప్రకారం ఈ కళ్యాణ లక్ష్మి కరెక్ట్? ఎందుకు జీవోలు క్యాబినెట్ ఆర్డర్స్ కూడా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు, ప్రతిదానికి కూడా చట్టం అవసరం లేదనే కామన్ సెన్స్ ప్రతి సిటిజన్ కూడా ఉంటుంది. మీ లా సెక్రటరీలకు, మీరు డిపెండ్ అయిన అధికారులకు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం మాకైతే చాలా ఆశ్చర్యంగా వేస్తున్నది. దీనికి అంతటి కూడా కారణం మీరే రేవంత్ రెడ్డి గారు. మీరు అనవసరంగా
ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మా మీద కోపం ఉంటే ఒక డేట్ చెప్పండి, ఎల్బీ స్టేడియంకో లేకపోతే సరునార్ స్టేడియంకో పోదాం, అక్కడ బాక్సింగ్ చేసుకుందాం. మీకు దమ్ముంటే డేట్ పెట్టండి, మేము కూడా వస్తాం. అంతే తప్ప మా మీద కోపంతో ప్రజల జీవితాలు, ఈ తెలంగాణలో కోట్లాది మంది ప్రజల జీవితాలను నాశనం చేయొద్దని చెప్పేసి మేము చెప్తూ, అర్జెంటుగా సంక్షేమ శాఖ మంత్రులు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్, బికాజ్ యు ఆర్ ద నోడల్ మినిస్టర్ ఫర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, సంక్షేమ శాఖ మంత్రులు మీరందరూ కూడా అర్జెంటుగా స్టే వెకేట్ చేయించాలి. మీరు మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పంపించి మళ్ళీ ఆయనకు లక్షల రూపాయలు ఇచ్చి వి వాంట్ మోర్ టైం, మాకు మళ్ళీ సమయం కావాలనే కుట్ర చేస్తే బీఆర్ఎస్ పార్టీ న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీ కాంగ్రెస్ నాయకులను ఊర్లలో తిరగనివ్వరు. అందుకొరకే అర్జెంటుగా ఈ స్టే వెకేట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ దొడ్డిదారిన ఈ క్రూరమైన ఘోరమైన కుట్రలు ప్రజల మీద చేయడం బంద్ చేయాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు మరి మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం. వారు మాట్లాడిన అన్ని విషయాలను ఏకీభవిస్తూనే రేవంత్ రెడ్డి గారి పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, అది ఎప్పుడు ఎవరి మీద ఇదవుతుందో అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవ్వకపోవచ్చు అనుకున్నాం, కానీ నడుస్తున్న వాటిని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి ఇంత కుట్ర చేస్తాడని, ఇలాంటి పన్నాగం చేస్తాడని మాత్రం నిజంగా ఊహించలేకపోయినాం. ఎందుకంటే దేశంలో ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, కేసీఆర్ గారి మానస పుత్రిక అది. ఇవాళ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు నోడల్ ఏజెన్సీ, నోడల్ మినిస్టర్ మరి పొన్నం ప్రభాకర్ గారైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అలాగే మహిళా శిశు సంక్షేమ సెక్రటరీ గారికి కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ స్కీమ్ పుట్టడానికి ప్రధానమైన కారణం ఇదే. ఈరోజు ములుగు జిల్లాలో ఉన్న భాగ్యతండలో కేసీఆర్ గారి మనసులో పుట్టిన ఆలోచన ఇది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రతి పల్లెకు పర్యటిస్తున్న క్రమంలో భాగ్యతండ కాలిపోయింది. మరి ఇప్పుడు సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజన బిడ్డగా ఉన్నారు, తను చూడాలి. వారు అన్నట్టు ప్రభుత్వం తరఫున ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏదైనా కోర్టుకి ఇదైనప్పుడు